అన్నది, ఉన్న సీట్లు తగ్గిపోతాయి అన్నటువంటిది రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. సక్సెస్ అయింది. అప్పుడు ఈవెన్ స్టాలిన్ అప్పుడు సబ్ పెట్టాడు కదా తమిళనాడులో, వీళ్ళందరూ కూడా వెళ్ళారుగా, పినరయి విజయన్, రేవంత్ రెడ్డి, ఒక చంద్రబాబు వెళ్ళలేదు, మిగతా అందరూ వెళ్ళారు కదా. జగన్ కూడా వెళ్లకుండా ఫలప్రదం కావాలని కోరుకుంటున్నా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, దక్షిణాదికి అన్యాయం జరగకూడదని కోరుకుంటున్నా అని చెప్పేసి. 4 రాష్ట్రాల వాళ్ళు పోయారు, కర్ణాటక వాళ్ళు కూడా వచ్చారు, అప్పుడు సిద్ధరామయ్య కూడా వచ్చాడు కదా అక్కడ, డికే శివకుమార్ కూడా. కాబట్టి అప్పుడే జరిగిపోయింది. అప్పుడేంటి, జనాభా లెక్కల ప్రాతిపదిక ఉండకూడదు, మాకు అన్యాయం జరగకూడదు, మేము ఎక్కువ జనాభా పుట్టకుండా చేయడం మా తప్ప, మీరు చెప్పారని కుటుంబ నియంత్రణ పాటించడం మా తప్ప అని మాట్లాడారు ఆ రోజున. అన్యాయం జరగడానికి వీల్లేదని. దానికి ఫార్ములానే బీజేపీ తీసుకొచ్చింది 50% సీట్లు. దీన్ని కాదనడానికి ఇంకేముంది, పరిష్కారం పోనీ వీళ్ళ దగ్గర ఆల్టర్నేటివ్ లేదు. వాస్తవంగా అది ఎలక్షన్ కోసం ఇది రెచ్చగొట్టిన, వీళ్ళకి కావాల్సింది నార్త్ ఇండియాలో జనాభా ప్రాతిపదికన, కాంగ్రెస్ పార్టీకి సౌత్ ఇండియాలో కావాలి. ఒరిజినల్గా అయితే కాంగ్రెస్ పార్టీ తెలివైంది అయితే బీజేపీ మీద నెపం పెట్టేసి 50% ఒప్పుకోవాలి, తెలివైంది. ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు గెలిచింది కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలో ఉంది,